అమరావతిలో ఇప్పుడు ఉన్న సినారియోలో పర్చేస్ చేయకపోతే, ఇన్వెస్ట్ చేయకపోతే ఫర్దర్ గా మనం చేయలేము అని ఒక టాక్ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు కరెంట్ సినారియోలో అయితే మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం గనక కొనుక్కోలేకపోతే అమరావతిలో కొనుక్కునే వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డెఫినెట్ గా వాళ్ళకి క్లారిటీ థాట్ ఉండాలి. ఇక్కడ కొనుక్కోవాలి, అమరావతిలో క్యాపిటల్ రీజియన్ లో నాకు ఒక ప్రాపర్టీ ఉండాలి అనుకున్న వాళ్ళు, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు. సో ఇప్పుడు కొనుక్కోలేకపోతే ఫర్దర్ గా కొనుక్కోవాలి అంటే ఇంకా ప్రైజెస్ పెరిగినాయి అనుకోండి, ఇంకా ఇప్పుడే ఆల్రెడీ ఏంటంటే అమరావతిలో ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి కొంచెం టాక్ నడుస్తుంది కదా. ఎందుకు కొనుక్కోలేని వాళ్ళందరూ ఏంటంటే అమరావతిలో ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఇంకా పోను పెరగటం తప్పితే తగ్గే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే మేజర్ సెట్ బ్యాక్స్ ఏవైతే అమరావతికి రావాలి, ప్రైస్ రిలేటెడ్ తగ్గాలి అనుకున్న సెట్ బ్యాక్స్ ఉన్నాయో అవన్నీ ఆ ఫేజ్ అంతా ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ప్రొజెక్షన్స్ ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్, ప్రోగ్రెస్ ఫేజ్ నడుస్తుంది. ఎందుకంటే మీరు చూసుకోండి, ఏ కన్స్ట్రక్షన్ రాబోతుంది, ఏ ఇన్స్టిట్యూషన్ రాబోతుంది, ఏం ప్రోగ్రెస్ జరగబోతుంది, ఏం టెండర్స్ పిలుస్తారు, అప్కమింగ్ ఏం శాంక్షన్ చేస్తారు, ఇవే నడుస్తున్నాయి. మనకి ఏం చూసుకున్నా, న్యూస్ చూసుకున్నా. సో దానివల్ల ఏంటి, ప్రైస్ ప్రొజెక్షన్స్ ఇప్పుడు అంతా అప్ గ్రాఫ్ లో ఉందండి. మీకు ఏదన్నా సెట్ బ్యాక్ వచ్చినప్పుడు, ఇప్పుడు అంతకుముందు మేజర్ సెట్ బ్యాక్ వచ్చినప్పుడు అంటే వాస్ట్ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు అలాంటి సెట్ బ్యాక్ ఏమి వచ్చే సిచ్యువేషన్ లేదు కదా. ఏదైనా సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఒక 5 to 10% అయిన వేరియేషన్ వస్తే రావచ్చేమో తప్పితే మీకు గ్రోత్ గ్రాఫ్ లో ఉంది. ఇప్పుడు 2025 లో ప్రొజెక్టెడ్ ఏంటి అంటే స్క్వేర్ యార్డ్ గ్యారంటీ 1 lakh, హైయెస్ట్ 1 lakh టచ్ అయింది అంటున్నారు. సో మరి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటేనే డెఫినెట్ గా బెస్ట్.